ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఇక్కడ యాజకులు అనగా ప్రజలకు సత్యం బోధించమని దేవుడు పంపినవారు. యాజకులు వారి విధుల్లో విశ్వాసపాత్రగా ఉండాలని, జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు గనుక వారు జ్ఞానమును బట్టి బోధించాలని ప్రవక్త ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించేవారు జ్ఞానవంతులుగా మరియు దేవునికి విధేయులుగా ఉండాలి. ఈ విషయంలో యాజకులు విఫలమయ్యారు. వారు మార్గము తప్పి ధర్మశాస్త్ర విషయంలో అనేకులను అభ్యంతరపరిచారు. తమ పదవులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకొని ప్రజలను తప్పుదోవ పట్టించారు. అలాంటి సందర్భంలో మలాకీ సందేశం పశ్చాత్తాపానికి పిలుపుగా మరియు వారు విధేయతతో ఉండాలని దేవుని ఆజ్ఞగా వారిని హెచ్చరించింది. ప్రియులారా, ఈ క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు విశ్వాసులంతా యాజకులే. జనులు మన నోట దేవుని న్యాయ విధులను నేర్చుకుందరు గనుక మనము దేవునికి అన్ని విషయాలలో లోబడుతూ దేవుని జ్ఞానమును బట్టి అనేకులకు బోధించే స్థాయికి ఎదగవలసిన వారమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరవకయుందును. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని. ప్రియులారా, మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షించడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయువారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు అని. ప్రియులారా, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అల్ఫాయు ఓమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను అని. సహోదరి సహోదరులారా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక
క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి, న్యాయ విధులను బట్టి నీకు స్తోత్రములు. తండ్రి, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ మా పెదవులతో వివరిస్తూ జ్ఞానమును బట్టి ఇతరులకు బోధించే వారముగా మేముండుటకు సహాయము దయచేయమని, మేము నీకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుతూ పరిశుద్ధత యందును ఘనత యందును మా ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది మేము ఎరిగి ఉండుటకు కృపచూపమని, నీ ధర్మశాస్త్రమునందు ప్రతిదినము ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు మా కన్నులు తెరవమని, నీకు పరిశుద్ధ యాజకులుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.